ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో మాట్లాడిన మాటల్లోనైనా, ముఖ్యమంత్రులతో సమావేశంలో మాట్లాడిన మాటల్లోనైనా కీలకంగా కనిపించింది కోవిడ్‌కి మించిన సంక్షోభం, సవాళ్ళు, ది దీర్ఘకాలంలో సవాళ్ళు, సమీప భవిష్యత్తులో కూడా సవాళ్ళు ఎదురవ్వచ్చు. ఎలాంటి సవాలు ఎదురైనా అందరం ఉమ్మడిగా కలిసికట్టుగా ఎదుర్కొందాం. టీమిండియాగా మనం కలిసి ఉందాం, కలిసి పనిచేద్దాం, సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రజల్ని ఏం భయపడకండి అంటూనే ప్రధాని గారి నోటి నుంచి వచ్చిన ఈ కీలకమైన సవాళ్ళు కలిసికట్టుగా ఎదుర్కొందాం, కోవిడ్ లాంటి సంక్షోభాన్ని మించి ఈ వ్యాఖ్యలు అసలు ఏదో ఒక ప్రమాదాన్ని అయితే సూచిస్తూ ఉన్నాయి. చమురు, గ్యాసేనా? అంతకుమించి ఏదైనా కనుక సమస్య వచ్చే అవకాశం ఉందా అనే చర్చకు ఈ మాటలు ఆస్కారం ఇచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం మరో చర్చ కూడా, మరో ప్రమాదం కూడా ప్రపంచానికి పొంచి ఉంది అని కొన్ని రోజుల నుంచి డిస్కషన్ సాగుతూనే మనం కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ యుద్ధం కనుక ముదిరితే ఇంకో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదే ఇప్పుడు హర్మూజ్ జలసంధి అయితే చమురు, గ్యాసు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటు హర్మూజ్లో అయినా, ఆ పక్కన మరో పక్క బాబెల్ మాండేట్లోనైనా, ఇంకో జలసంధిలో అయినా సముద్ర కేబుళ్ళు, మొత్తం ఇంటర్నెట్ డేటాను తీసుకెళ్లే సముద్ర కేబుళ్ళు, ఆ సముద్ర కేబుల్ని ఇరాన్ పేల్చేయచ్చు. ఇరాన్ మీద కనుక దాడి ముదిరితే, అమెరికా కనుక బరి తెగించి ఇరాన్ మీద, చమురు క్షేత్రాల మీద, మరికొన్నిటి మీద కనుక దాడులకు దిగబడితే ఆ కేబుల్లను కట్ చేయొచ్చు. అదే జరిగితే ప్రపంచం కొలాప్స్. ఇప్పుడు మనమే తీసుకోండి, బ్యాంకింగు, స్టాక్ మార్కెట్లు, ఇంటర్నెట్, ఏది ఉండదు మాస్టరు, ఏది పనిచేయదు, కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి ఈ ప్రమాదం ఏమైనా పొంచి ఉందా అనే చర్చలు జరుగుతూ ఉన్న వేళ తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు పశ్చిమాసియా యుద్ధం, ఆ తర్వాత ఆ ఛాలెంజెస్ మీద చర్చించే క్రమంలో వాళ్ళ ఫోన్ కాల్లో మధ్యలో ఎలన్ మాస్క్ కూడా జాయిన్ అయ్యాడు. చాలా పెద్ద సంచలనం. ఎలన్ మాస్క్ కూడా జాయిన్ అయ్యాడు. అమెరికా ప్రభుత్వ వర్గాలే మాకు ఈ సమాచారం ఇచ్చాయి అని. ఇప్పుడు భారత ప్రభుత్వ ప్రకటనలో అయినా, అమెరికా ప్రకటనలో అయినా ఎలన్ మాస్క్ జాయిన్ అయ్యాడని ఎక్కడ లేదు. కానీ ఎలన్ మాస్క్ ఖచ్చితంగా జాయిన్ అయ్యాడు, మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది అని ద న్యూయార్క్ టైమ్స్ కథనం రాసుకుంటూ వచ్చింది. అసలు ఎలన్ మాస్క్ ఎందుకు జాయిన్ అయ్యాడు? ఏదో మామూలుగా ఎలన్ మాస్క్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య విభేదాలని ఇంతకుముందు వార్తలు చూసాం. ఇప్పుడు ఇద్దరు ఇంత పెద్ద వ్యక్తులు మాట్లాడుకునే, పెద్ద దేశాలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మాట్లాడుకునే క్రమంలో ఎలన్ మాస్క్ జాయిన్ అయ్యాడు అంటే దేని గురించి ఉంటుంది? అదిగో మళ్ళీ నాకెందుకో ఇక్కడే చుక్కలు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ కేబుల్ని కనుక కట్ చేసేస్తే ఇరాన్, మొత్తం ప్రపంచం కొలాప్స్ అయ్యే, అంటే చాలా దేశాలు, మరీ ముఖ్యంగా మనలాంటి వాళ్ళకు కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమైనా కనుక శాటిలైట్ ద్వారా, ఇప్పుడు స్టార్లింక్ అదే కదా ఎలన్ మాస్క్ది, అంటే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించడం. సో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలన్ మాస్క్ సహకారం ఏమైనా తీసుకొని శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే ఇటువంటి చర్చ ఏమైనా జరిగి ఉండొచ్చా? ఎందుకు వచ్చాడు ఎలన్ మాస్క్ అన్నది హైపోథెటికల్. వచ్చాడు అన్నది వరకు న్యూయార్క్ టైమ్స్ రాసుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చారు అన్నది ఊహాజనితం, మనకు దోచినట్లు మనం ఆలోచించుకోవడమే. ఊరికే రాడు కదా. గ్యాస్కి, చమురుకి ఎలన్ మాస్క్ ఏం సంబంధం లేదు కదా. రాకెట్ల ద్వారా దాన్ని ఎత్తుకొని రాలేడు కదా ఇప్పటికిప్పుడైతే. మరి ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే అక్కడ ఇంకో ప్రమాదం, సముద్ర కేబుల్ కట్ చేయడం. సో ప్రపంచం మనలాంటి వాళ్ళకి కొలాప్స్ అయ్యే పరిస్థితి. ముఖ్యంగా మనమే ఎక్కువ నష్టపోతాం, ఏషియాలో వాళ్ళు. సో మరి ఎలన్ మాస్క్ ఏమైనా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించి కీలకమైన రంగాలుగా ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఆ చర్చ ఏమైనా జరిగి ఉండొచ్చా? నరేంద్ర మోదీ గారికి బయట కనిపించని ప్రమాద సూచికలు ఏవో ఆయనకు అందే ఉంటాయి కదా. అంటే బయట ఇన్ని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రులతో పార్లమెంట్లో ఈ మాటలు అంటే. సో మరి అది ఇదే అయి ఉండొచ్చా? అదే నిజమైతే ప్రపంచం మరింత ఇబ్బందుల్లో పడబోతుంది, యుద్ధం ముదరబోతుంది అని. ఎందుకో మరి వీళ్ళు యుద్ధమే మరి ఆపచ్చు కదా.
అంటే వెనకడిగేస్తే అమెరికాకు అవమాన భారమా? వాడి అవమానం కోసం ప్రపంచం మూల్యం చెల్లించుకోవాలా? ఏదో ఒక సీరియస్ సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయండి. ఏం జరగబోతుందో తెలియట్లేదు.